నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. రీసెంట్గా గరికపాటి నరసింహారావు చేసిన కామెంట్స్ పైన చాలా విమర్శలు వస్తున్నాయి. నిజంగా ఆయన మాట్లాడిన దాంట్లో ఎంత కరెక్ట్, ఎంత రాంగ్, ఆయన ఏ విధంగా మాట్లాడారు. అసలు గరికపాటి నరసింహారావు ఆయన మాట్లాడే మాటలకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆయన రీల్స్ వీడియోస్ చూడడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ఆయన కొంచెం కఠినంగా, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా కొన్ని ఉన్న విషయాలు, ఏవైతే నిజమున్న విషయాలు మాట్లాడుతూ ఉంటారు. గరికపాటి నరసింహారావు గారికి సాహిత్యం మీద, తెలుగు సంస్కృతి పైన నిజంగా చాలా పట్టుంది. ముఖ్యంగా ఆయన ఆధ్యాత్మికంగా కొన్ని విషయాల్లో లోతైన జ్ఞానందాన్ని చెప్తుంటాడు. నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మహాభారతం కోసమైనా, రామాయణం కోసమైనా, భాగవతం కోసం ఇలాంటి ఇతిహాసాలు చెప్పే టైంలో ఆయన నిజంగా ఇలాంటివి జరిగినాయి అనే విధంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా బాగా చెప్తూ ఉంటాడు. కొంతమందికి బాగా నాలెడ్జ్ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, కానీ వాళ్ళు స్టేజ్ పైన ఏ విధంగా చెప్పాలో వాళ్ళకి అర్థం కాదు. జ్ఞానం ప్లస్ స్టేజ్ ఫియర్ లేకుండా పవర్ఫుల్గా చెప్పే ప్రవచనాలు చెప్పే వారిలో గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు ఇలా కొద్ది మందే ఉంటారు. అలాంటి గరికపాటి నరసింహారావు చాలా వరకు కూడా ఆయన చెప్పిన చాలా వరకు స్టేటస్లు పెడుతుంటారు. ఆయన చెప్పిన చాలా మంది యాప్ట్ చేసుకుంటారు. నిజమే కదా, గరికపాటి గారు చెప్పింది అనుకుంటారు. కానీ కొన్ని సార్లు వీళ్ళు టంగ్ కూడా స్లిప్ అవుతుంటారు. అంటే ప్రతి మనిషి నో వన్ ఇస్ పర్ఫెక్ట్ అన్నట్టు గరికపాటి నరసింహారావు కొన్ని విషయాలు నిన్న ఏదైతే ఆయన చిన్నపిల్లల ఆహారం కోసం మాట్లాడిన మాటలు, నిజంగా ఆయనకున్న జ్ఞానం, ఇంత జ్ఞానం పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి అనిపించింది. అసలు చిన్నపిల్లలు తిండి కోసమే వాళ్ళు స్కూల్కి వెళ్తారు. ఎక్కడ పెడతారు? మధ్యాహ్న భోజన పథకాలు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో పెడతారు. చాలా మంది డబ్బు లేని వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తూ ఉంటారు. చాలా మంది పిల్లలు నిజంగా వాళ్ళు తినడానికి తిండి లేని వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళి అక్కడ ఆహారం తింటారు. ఫుడ్లు ఎందుకు పెడతారు? చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం ఉన్న వాళ్ళు ఏదేదో ఫుడ్ తింటారు. వాళ్ళన్నీ పౌష్టికాహారం ఉన్న ఫుడ్లన్నీ కూడా తింటుంటారు. కానీ పేదవాళ్ళకి పౌష్టికాహారం పేద పిల్లలకు కావాలంటే ముఖ్యంగా గుడ్డులోనే ఉంటుంది. సో ఇక్కడ మధ్యాహ్నం లంచ్ పెడతారు, అందులో గుడ్డు పెడతారు. అసలు లంచ్ పెట్టడమే దండగా. అసలు పిల్లలకు లంచ్ ఎందుకు పెట్టాలి? వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా, అసలు స్కూల్లో వాళ్ళ లంచ్ వాళ్ళే తెచ్చుకోవాలా? ఇంకా గుడ్డు ఎందుకు గాడిద, గుడ్డు దండగా అని ఆయన మాట్లాడిన మాటలు. అసలు పుస్తకాలు కూడా ప్రభుత్వం ఇప్పించొద్దు, బట్టలు కూడా ప్రభుత్వం ఇప్పించొద్దు, వాళ్ళ బట్టలు వాళ్ళే తెచ్చుకోవాలి, వాళ్ళ పుస్తకాలు వాళ్ళే కొనుక్కోవాలి, వాళ్ళ ఫుడ్ వాళ్ళే తెచ్చుకోవాలి అంటే వాళ్ళెందుకు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తారు? తల్లిదండ్రులు లేని వాళ్ళే ముఖ్యంగా ఫుడ్ కోసం వెళ్తారంటే నిజంగా చాలా మంది పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు. ప్రతి ఇంట్లో పిల్లలు ఏడుస్తుంటారు, మారం చేస్తారు, అసలు స్కూల్కి వెళ్ళారు. స్కూల్ టైంకి జ్వరం వచ్చిందనో పడుకోవడమో, ఎక్కడికో వెళ్ళిపోవడమో ఇలాంటివి చేస్తుంటారు. సో ఆహారం కూడా కొంతమంది చాలా మంది పిల్లలకి ఇష్టమైంది ఆహారం. స్కూల్లో టైంకి ఆహారం పెడతారు. చిన్నప్పుడు లంచ్ బెల్, అన్నం బెల్ అనే రకరకాల మాటలు మనం మాట్లాడుతుంటాం. నిజంగా టైం అయినప్పుడు ఆ బెల్ కొట్టగానే పిల్లలకు ఆహారం ఆకలిస్తుంది. చాలా మంది చిన్న పిల్లలు గంట కోసం తింటుంటారు. లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంట్లో ఫుడ్ లేని పరిస్థితి చాలా మందికి ఉంటుంది. చాలా టైంకి పొద్దున్న ఉండకపోవడం, మధ్యాహ్నం లంచ్ కూడా వాళ్ళకి ఫుడ్ ఉండకపోవడం లాంటివి ఎన్నో మనం చూస్తుంటాం. చిన్నపిల్లలకి గుడ్డు పెడితే ఇంకా ఇష్టంగా తింటారు. ఇలాంటి అంటే దేవుళ్ళతో సమానమైన చిన్నపిల్లల కోసం మధ్యాహ్న భోజన పథకాలు 2 తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ప్రభుత్వాలు ఎందుకు పెడతాయి? వాళ్ళు చక్కగా చదువుకోవాలి, కడుపు నిండా తింటే ఇంకా పాటలు ఇంకా చక్కగా నేర్చుకుంటారు. కొన్నిసార్లు ఫుడ్ కోసమే స్కూల్కి వెళ్తారంటే నిజంగా వెళ్తారు, టైంకి ఫుడ్ పెడతారు కదా అనే ఒక ఉద్దేశంతో. నిజంగా టైంకి ఫుడ్ తింటే బాగా చదువుకుంటారు. చాలా పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ చాలా ఆఫీస్లో, మనం చేసే ఆఫీస్లలో కూడా ఫుడ్ పెడతారు. ఎందుకు పెడతారు? ఫుడ్ పెడితే చక్కగా తిని వర్క్ కరెక్ట్ చేస్తారని చెప్పి. అలాంటిది ఇక్కడ గరికపాటి నరసింహారావు గారు చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో నిజంగా ఆయన జ్ఞానం ఉందా, ఎందుకు ఇంత అజ్ఞానంగా కామెంట్ చేసిందో అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆయన చేస్తారు. నిజంగా తెలుగునాడు, తెలుగు వాళ్ళ రాష్ట్రం అని మార్చాలంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే తెలుగు వాళ్ళ రాష్ట్రం, తెలంగాణ కదా తెలుగు వాళ్ళ రాష్ట్రం అంటే కొన్నిసార్లు ఫాలోయింగ్ పెరిగింది కదా, ఆయన చెప్పే ప్రవచనాలు వింటున్నారు, ఆయనకు మంచి క్రేజ్ వచ్చిందని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడడం. నిజంగా ఇప్పుడు వాళ్ళ కొడుకు ఏం చెప్తున్నాడు, కొన్ని వీడియోలు కట్ చేసి మా ఫాదర్ని కావాలని కించపరచడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నారండి. నిజంగా గరికపాటి నరసింహారావు గారు చాలా గౌరవంగా ప్రవచనం చెప్పి ఆయన చిన్నపిల్లల విషయంలో ఏదైనా ప్రభుత్వాన్ని పొలిటీషియన్ తిట్టిండంటే ఏమనుకో, చిన్నపిల్లలకు అసలు ఆహారం పెట్టొద్దు, గుడ్డు పెట్టొద్దు, వాళ్ళ పుస్తకాలు ఇవ్వద్దు, వాళ్ళకి బట్టలు ఇవ్వద్దు అనేది నిజంగా ఒక మూర్ఖమైనటువంటి ఒక స్పీచ్, మూర్ఖమైనటువంటి ప్రసంగము ఇది గరికపాటి నరసింహారావు గారిది అనుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.